కర్నూలు జిల్లా ఆలూరు శివారులో భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టుబడింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఇండికా కార్లో తరలిస్తోన్న 30 బాక్సుల అక్రమ మద్యం కార్ను సీజ్ చేసినట్లు సబ్ సిఐ మల్లిక తెలిపారు. 2880 టెట్రా ప్యాకెట్ల మద్యం విలువ 1,50,000 వరకు ఉంటుందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మల్లిక తెలిపారు. రాత్రి రాబడిన సమాచారం మేరకు 3 గంటల సమయాన ఆలూరు పరిధినందు 30 బాక్సులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక 5 మినిట్స్ ఇన్ఫర్మేషన్ తోటి మేము క్యాచ్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు. అతని పేరు బోయ అశోక్, కోయనగర్కి చెందిన వ్యక్తి. తర్వాత అతను సరుకు 30 బాక్సెస్ తీసుకొని వస్తున్నారు. ఆ 30 బాక్సెస్ ప్లస్ ఇంకా ఇద్దరికి ఇస్తారు. అతను 10 బాక్సులు సేల్ చేస్తూ ఇంకా ఇద్దరికి అతను ఇవ్వడం జరుగుతుంది. వీటిని చాకచక్యంగా పట్టుకొని వీటి విలువ వచ్చేసి 1,50,000 లిక్కర్ వాల్యూ ఉంటుంది. వెహికల్ వాల్యూ వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 2,50,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాత్రి రాబడిన సమాచారం